గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు మనం వెళ్తూ ఉన్న ఆలయం మత్స్యావతారంలో ఉన్న విష్ణు ఆలయానికి. అది ఓంకార హిల్స్లో ఉంది. సో మనం ఇక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరుతున్నాము. టైం అయితే 9 o'clock అవుతుంది. సో మీరు నాతో రండి, దర్శనం చేసుకోండి. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను అక్కడవే చూపిస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్. సో గుడికి అయితే వచ్చేసాము. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్గా ఉంది. నేను ఒకసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తాను. గుడి అయితే ముందు అది ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి మెట్లులు ఎక్కువని వెళ్ళాలి. సో పదండి, దర్శనం చేసుకుందాము. ఇప్పుడు మనం వచ్చిన ఆలయము ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయము. సో లోపలికి వెళ్దాం రండి. లోపలైతే స్ట్రిక్ట్లీ మొబైల్ ఫోటోగ్రఫీ అలౌ లేదు. సో నేనైతే ఏమీ తీసుకోలేదు, అవుట్ సైడ్ నుంచి తీసుకున్నాను. అండ్ ఇక్కడ డ్రెస్ కోడ్ చాలా కంపల్సరీ. మనము స్లీవ్లెస్ వేసుకుండేకి లేదు, జీన్స్ వేసుకుండేకి లేదు, అండ్ ఇలా హెయిర్ లూజ్ వదిలేకి లేదు, రబ్బర్ వేసుకొని ఉండాలి. సో ఈ గుడికి ఇదే మెయిన్. ద్వాదశ జ్యోతిర్లింగాల లోపలంతా ఉన్నాయి గుడి లోపల. చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి సిటీ కనిపిస్తుంది, చూపిస్తాను. ఓంకార హిల్స్ బెంగళూరులో ఉన్న హైయెస్ట్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇది సముద్రమంతానికి 2800 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ మనం ఒకటేసారిగా 5 ఆలయాల్ని దర్శించుకోవచ్చు. అవి ఏమిటంటే మత్స్యనారాయణ స్వామి శివాలయం, ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం, వనదుర్గ ఆలయం, గణపతి ఆలయం. ఇవన్నీ ఒకటేసారిగా మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్న ఆలయం మత్స్యావతారంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శనం చేసుకుందాం. అయితే ఈ ద్వాదశ దేవాలయం పక్కన ఇంకో ఆలయం ఉంది. శివుడి ఒక స్ఫటికలింగం ఇక్కడ దర్శనమిస్తుంది. వెనకల వినాయక ఆలయం కూడా ఉంటుంది. అలాగే వనదుర్గ అమ్మవారి ఆలయం కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో మనకి ఒకేసారి దశావతారాల మూర్తి మనము ఇక్కడ దర్శించుకోవచ్చు.
రోడ్ చూడండి ఎంత బాగుందో, మెట్టుకుని ఎక్కుకొని పోవాలి ఇప్పుడు ఆలయం లోపలికి. సూపర్ ఉంది, ఫుల్ గ్రీనరీ. అయితే బెంగళూరులోనే ఏకైక మత్స్యనారాయణ స్వామి ఆలయం ఇది. విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల్లో ఈ మత్స్య అవతారం మొదటిది. మత్స్య అవతారం అనగా చేప రూపంలో ఉన్న విష్ణుమూర్తి. అయితే మొదటి యుగం అంటే సత్యయుగం చివరిలో పెద్ద వరద వచ్చి ప్రపంచం నాశనమైనప్పుడు మానవత్వాన్ని, వేదాలని కాపాడడానికి విష్ణుమూర్తి మత్స్యావతారం ధరించారు. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు 4 చేతులతో దర్శనమిస్తారు. 2 చేతుల్లో శంఖం మరియు చక్రం కలిగి ఉంటాయి మరియు మిగిలిన 2 చేతుల్లో అభయ మరియు వరద హస్తాలతో దర్శనమిస్తాడు. దిగువ భాగంలో మత్స్య అంటే చేప ఆకారంలో దర్శనం ఇస్తాడు. ఈ ఆలయంలో సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు పూజలు నిర్వహిస్తారు. అయితే సెలవు రోజుల్లో 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పూజలు నిర్వహించబడతాయి. ప్రతి ఏటా మత్స్య జయంతి సందర్భంగా చైత్ర శుక్ల పక్ష తృతీయ అంటే చైత్రమాసం మార్చ్ ఏప్రిల్ చంద్రకాల 3వ రోజున ఈ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఇక్కడ స్వామివారిని ఆరాధించడం ద్వారా ఆరోగ్యం, సంపద, శాంతి పొందుతారు. అలాగే అరుదైన చర్మవ్యాధి నయం చేస్తారని కూడా భక్తుల నమ్మకం. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. సో ఇప్పుడైతే చిన్న వ్లాగ్ మీకు ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. మీకేమైనా ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను తీసుకొని వస్తాను, ట్రై చేస్తాను. బెంగళూరులో ఏవేవి ప్రాచీనమైన ఆలయాలు ఉన్నాయో నేను ట్రై చేస్తాను తెచ్చేకి. సో నా ఛానల్ని ఎవరు కొత్తగా చూస్తూ ఉన్నారో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.